ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల నిరసన మరింత ఉధృతమైంది. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జూడాలు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు నాన్ ఎమర్జెన్సీని వైద్య సేవలను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు నేటి నుంచి అత్యవసర సేవలను సైతం నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో ఐసీయూ, ఎమర్జెన్సీ సేవలపై కూడా సమ్మె ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. స్టైఫండ్ను పెంచాలన్న తమ డిమాండ్పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జూడాలు కోరుతున్నారు. రాతపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల నిరసన మరింత ఉధృతమైంది. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న జూడాలు తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు. ఇప్పటివరకు నాన్ ఎమర్జెన్సీ వైద్య సేవలను బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు నేటి నుంచి అత్యవసర సేవలను సైతం నిలిపివేయాలని నిర్ణయించారు. దీంతో ఐసీయూ, ఎమర్జెన్సీ సేవలపై కూడా సమ్మె ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. స్టైఫండ్ను పెంచాలన్న తమ డిమాండ్పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జూడాలు కోరుతున్నారు. రాతపూర్వక హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ఇన్ ఫర్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల నిరసన నిన్నటి నుంచి కూడా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ రోజు కూడా కంటిన్యూ అవుతోంది. అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శశి. ఇక రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతం అయితే చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటికే 10వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపేసినటువంటి జోడాలు ఈ రోజు నుంచి కూడా అత్యవసర సేవలను నిలిపివేస్తామంటూ కూడా ఇటు ప్రకటించినటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ యొక్క అత్యవసర సేవల్లో అయితే కనుక జూనియర్ డాక్టర్లు సైతం కూడా ఇటు పాల్గొనలేనటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే స్టైఫండ్ పెంచి అమలు చేయాలంటూ కూడా ఇటు ప్రభుత్వాన్ని అయితే కనుక కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటికీ దాదాపు పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా స్టైఫండ్ 30% పెంచాలంటూ కూడా దాదాపు 3 ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క జోడాలు అయితే ప్రభుత్వాలను కోరుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఇక అత్యవసర సేవలను సైతం కూడా నిలిపేస్తున్నామంటూ కూడా ఇటు జోడాల అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి ఈ ఇరువురైతే కనుక తెలియజేయడం జరుగుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఇక మరోవైపు ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చూసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక రంగంలోకి ప్రైవేట్ వైద్యులను సైతం కూడా దించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రైవేటు వైద్య కళాశాల నుంచి వైద్యులను అయితే కనుక తాత్కాలికంగా డిప్యుటేషన్ పై కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని కూడా తెలుస్తోంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోని యొక్క అత్యవసర సేవలను అయితే కనుక ఆపకుండా నిరంతరం కూడా పేషెంట్స్ కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే కనుక ప్రభుత్వం చర్యలు అయితే కనుక చేపడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. డిహెచ్ఎల్ లో సీనియర్ రెసిడెంట్లు, డిఆర్పీలను రిలీవ్ చేయాలంటూ కూడా ఇటు ఆదేశాలు జారీ చేయడంతో పాటు వైద్య కళాశాలల ప్రిన్సిపాల్ కి అయితే కనుక రిపోర్ట్ చేయాలంటూ వైద్య శాఖ డైరెక్టర్ నుంచి అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. మరోవైపు సెలవుల్లో ఉన్నటువంటి అనాధికారికంగా రాని వారిని సైతం కూడా విధుల్లోకి రప్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ సాధారణ ఆసుపత్రులపై అదనపు భారం పడకుండా అయితే కనుక హాస్పిటల్ వైద్య శాఖ అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే సెలవుల్లో ఉన్నటువంటి అధికారులకు సైతం కూడా సెలవులు అయితే కనుక రద్దు చేయడం, అదేవిధంగా వారిని విధుల్లోకి చేరాలంటూ కూడా ఇటు ఒక ఆదేశాలు అనేది కూడా రావడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఇక పేషెంట్లు ఇబ్బందులు లేకుండా ఇటు ఆపరేషన్ థియేటర్లు సైతం కూడా థియేటర్లో కూడా ఇటు జోడాలు అనేది వారి యొక్క సమ్మెను ఉధృతం చేసేందుకు, సేవలు నిలిపేసేందుకు అయితే రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలోనే ప్రత్యామ్నాయంగా అయితే కనుక ప్రభుత్వం చర్యలు అయితే చేపడతా ఉంది. ఏదేమైనప్పటికీ జోడాల స్టైఫండ్ 30% పెంచుతారా, లేదంటే కనుక వీరి యొక్క ఆందోళన కొనసాగే విధంగా ఏ విధంగా చేపడుతుందా అన్న దానికి అయితే కనుక ఉత్కంఠ నెలకొంది. ఒకవైపు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క జోడాల సంబంధించినటువంటి నిరసన ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ అసలు ప్రభుత్వం వీరికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో వారికి సంబంధించినటువంటి అంశాలపై సానుకూలంగా స్పందిస్తుందా లేదా అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.
సంతోష్, ఇప్పుడు ఏవైతే బంద్ కొనసాగుతుందో దీని కారణంగా అటు ఐసీయూ కావచ్చు, ఇటు ఎమర్జెన్సీ సేవలపై కూడా సమ్మె ప్రభావం తీవ్రంగా పడే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించిందా? ఏదైతే ఇప్పటికే ఓపీ సేవలు కావచ్చు, అదేవిధంగా ఆపరేషన్ థియేటర్ లో సేవలు అయితే కనుక జూడోలు ఆ, ఆ, ఏదైతే జూడాలు అయితే కనుక విరమించినటువంటి నేపథ్యంలోనే ఆ యొక్క సేవల్లో పాల్గొనకుండా జూడాలు ఏదైతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది కూడా చేయడం జరుగుతోంది. ఈ యొక్క వైద్య కళాశాల ప్రిన్సిపల్ సైతం కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి వెంటనే అంటే ప్రైవేటు వైద్య అధికారులను సైతం కూడా రంగంలోకి దించడం, అదేవిధంగా ఎవరైతే సెలవుల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు వారికి సెలవులు రద్దు చేయడం, ఈ యొక్క ఓపీ సేవలు కావచ్చు, ఆపరేషన్ థియేటర్ సేవలు కావచ్చు నిరంతరంగా కంటిన్యూ అయ్యే విధంగా కూడా ఇటు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పేషెంట్స్ ఎంతో అత్యవసర సేవల్లో అత్యవసరంగా వచ్చేటువంటి ఎమర్జెన్సీ కేసుల్లో వచ్చేటువంటి పేషెంట్లకి అంతరాయం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అనేది కూడా చేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నట్టు కూడా ఇటు జోడాల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. అదే విధంగా కుట్ర కూడా పొందుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక ఆపరేషన్ థియేటర్లో సైతం కూడా అత్యవసర సేవలు రద్దు అవ్వకుండా కూడా ప్రభుత్వం అయితే కనుక ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఆదివారం కూడా ఒక ప్రకటన అనేది కూడా విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే డిప్యుటేషన్ పై సైతం కూడా ఏదైతే సీనియర్ డాక్టర్లను సైతం కూడా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చే విధంగా అయితే ఇటు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఏదేమైనప్పటికీ జోడాలు ఇప్పుడు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, అదేవిధంగా ప్రభుత్వం దిగొస్తుందా లేదా అన్న దానిపై చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సంతోష్.